మంచు విష్ణు ఈ మూవీని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? 1976 భక్త కన్నప్ప మూవీ. ఈ మూవీని విష్ణు మంచు ఎన్నోసార్లు చూసేవారు. ఇంట్లో ఖాళీ సమయంలో మూవీ చూద్దామనిపిస్తే ఈ మూవీని చూసేవారు విష్ణు గారు. 2015లో విష్ణుతో ఓ స్టోరీని చెప్తారు తనిఖీల భరణి గారు. ఆ లైన్ నచ్చిన విష్ణు తనకు ఎంతో ఇష్టమైన మూవీ భక్త కన్నప్ప అండ్ భరణి గారు చెప్పిన స్టోరీ లైన్ని బేస్ చేసుకొని వారిద్దరూ కన్నప్ప స్టోరీని ఎన్నో రోజులు చర్చించి మరీ స్క్రిప్ట్ని రెడీ చేశారు. ఆ తర్వాత విష్ణు గారు తనిఖీల భరణి గారిని డైరెక్టర్గా చేయమని అడిగితే అంత గొప్ప స్టోరీని నేను దర్శకత్వం వహించలేను అని తనిఖీల భరణి గారు అనడంతో ఆ కథను మంచు విష్ణు కొనుక్కొని ఈ మూవీతో తానే హీరోగా భారీ తారాగణంతో నిర్మించి మూవీ దమ్ము ఎంతో చూపించాలని అనుకొని మూవీ నిర్మించాలని ఆ మూవీ హక్కులను కొనుక్కున్నారు. ఆ తర్వాత మూవీలో గొప్ప నటీనటులు కావాలని వారి వెంట పడ్డారు. తిరస్కరించినా కూడా మళ్ళీ వెళ్ళి కథ వివరిస్తూ మరీ ఒప్పించారు. తండ్రి టాలీవుడ్ లెజెండ్ మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప మూవీలో మోహన్ బాబు, బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్, మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ మరియు బ్రహ్మానందం వంటి స్టార్ తారాగణంతో గ్రాండ్గా భారీ తారాగణంతో అందరినీ ఒప్పించి ఒప్పుకోకపోయినా కూడా మళ్ళీ వారి వెంట పడుతూ మరీ ఒప్పించారు విష్ణు మంచు. ఎన్నో రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు స్టార్ అండ్ టాప్ పాపులర్ యాక్టర్స్తో ఒప్పించి మరీ షూట్ని పూర్తి చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 25న గ్రాండ్గా పాన్ ఇండియా లాంచ్కు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ షూట్ కోసం హైదరాబాద్ నుండి 8 కంటైనర్లు సెట్ మెటీరియల్తో న్యూజిలాండ్లో 90 రోజులు 90 డేస్ వరుసగా షూటింగ్ చేశామని విష్ణు గారు వెల్లడించారు. విదేశాలలో 800 దాదాపు 800 మందితో షూటింగ్ చేయడం అంత తేలికైన పని కాదు. దేవుడు సృష్టించిన మానవుడు తాకబడకుండా భూమిపై మిగిలి ఉన్న ఏకైక ప్రదేశం న్యూజిలాండ్ అని విష్ణు నమ్ముతారు. అందుకే ఈ మూవీని చిత్రీకరించడానికి న్యూజిలాండ్ను ఎంచుకున్నారు. ఈ మూవీ షూట్ కోసం సుమారు 2000 మావోరి ట్రైబల్ జాతితో షూట్ చేశారు. సుమారు 5 నెలలు వారు ఈ మూవీ కోసం వెచ్చించి థాయిలాండ్లో గడపడం విశేషం. విష్ణు గారు శరత్ కుమార్ గారితో నటించాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నారు. అయితే ఈ మూవీతో అది సాధ్యమైంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ని చాలా ఇబ్బంది పెట్టాను అని విష్ణు గారే స్వయంగా చెప్పారు. ఈ మూవీ కోసం శివుడి పాత్ర కోసం చెబితే అక్షయ్ కుమార్ గారు తెలుగు పరిశ్రమ అండ్ విష్ణు హీరోగా సినిమాలు అంత గొప్పగా ఆడటం లేని మూవీ పర్ఫామ్ చూసి ఆయన 2 సార్లు 2 టైమ్స్ రిజెక్ట్ చేసేశారు ఈ మూవీని. థర్డ్ టైం మూడోసారి విష్ణు గారు స్టోరీ నరేట్ చేయడం, ఆ చేసిన విధానం నచ్చిన అక్షయ్ కుమార్ గారు ఒప్పుకున్నారు. ఇక ప్రభాస్, విష్ణు మంచి ఫ్రెండ్స్ కావడంతో ఒకే ఒక్క మాటలో ప్రభాస్ గారు షూట్కి వచ్చేశారు. ప్రభాస్ అండ్ మోహన్ లాల్ గారు ఈ మూవీకి ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఇంత పెద్ద నటులు ఈ మూవీ కోసం ఒప్పుకోవడం ఆయన తండ్రి మోహన్ బాబు గారిపై అభిమానం అని విష్ణు గారు చెప్తారు. భక్త కన్నప్ప అలాగే ద లార్డ్స్ ఆఫ్ రింగ్ నుండి ప్రేరణ పొంది ఈ మూవీ సన్నివేశాలు తీశారు. తిన్నడు శివుడిపై ప్రేమతో తన కళ్ళను దానం చేస్తాడు. అదే సినిమా యొక్క మెయిన్ థీమ్ అని చెప్పాలి. మూవీ నుండి రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ మంచి ఆదరణ పొందుతుంది. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను.